ఆ గౌరీని ఏం చెయ్యాలి? కొంతమంది దాన్ని ఉద్వాసన అయిపోయిన తర్వాత నీళ్లు కలిపి ముఖానికి మంగళసూత్రాలకి రాచుకుంటారు. కొంతమంది తులసి చెట్టులో పెట్టి బాగా కుంకుమ పట్టి ఉందనుకోండి, అది మొహం రాసుకోవడానికి బాగుండదు. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని తులసిలో పెట్టి నీళ్లు పోసేస్తారు. లేదా పచ్చని చెట్టులో పువ్వుల చెట్టుల్లో పెట్టి నీళ్లు పోసేస్తారు. లేదా ఏదైనా నదిలో మనం నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఆ నదీ నీళ్ళల్లో కూడా మనం దాన్ని నిమజ్జనం చేయవచ్చు. ఆ విధంగా చేయాలి తప్ప కుంకుమార్చన అంటే మాత్రం ఇంట్లో విగ్రహాలకి ఫోటోలకి ఎక్కడంటే అక్కడ కుంకుమ వేసి చూడడానికి మనం బాగుండని విధంగా ఆ విగ్రహాల్ని మన చేతులారా మనం పాడు చేసుకునే విధంగా కుంకుమార్చన ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకని గుడికి వెళ్తే వాళ్ళు చూపించిన పద్ధతిలో మీరు చేయండి. ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా అయితే శ్రీచక్రానికి లేదా మీ ఇంట్లో రేకు మీద ఉండేటువంటి యంత్రానికి లేదా చక్కగా పసుపు గౌరీని పెట్టుకొని అందరూ కూడా ఈ నవరాత్రి దీక్షలు లేనప్పుడు కూడా మీకు ఎప్పుడైనా కుంకుమార్చన చేసుకోవాలి, ఒక శుక్రవారం వచ్చింది అనుకుంటే చక్కగా పసుపు గౌరీని పెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసి మీరు ఏ నామంతో ఏ రూపంలో అనుకున్నారో ఆ నామాలతో కుంకుమార్చన చేసేయండి. నైవేద్యం పెట్టి దాన్ని ఉద్వాసన చేసేయండి. ఆ తర్వాత ఆ కుంకుమ మీరు ధరిస్తూ ఉండండి, నలుగురికి పెడుతూ ఉండండి, నలుగురికి పంచుతూ ఉండండి.